ప్రతిరోజు ఏదో ఒక చోట ఏదో ఒక విధంగా ఒక్కొక్క చోట ఒక్కొక్కసారి రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రమాదాల్లో సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడంతోనే చాలా మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించకపోవడంతో ప్రమాద తీవ్రత పెరుగుతూ వస్తోంది. అయితే ఏపీలో హెల్మెట్ తప్పనిసరి అనే నిబంధనను పోలీసులు ఇప్పుడు అమలు చేయటం లేదు. దీంతో హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకోవడం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఏపీలో పోలీసులు ఇటు హెల్మెట్ తప్పనిసరి అనే నిబంధనను సీరియస్ గా తీసుకోవడం లేదంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఇటు కోర్టు ఆదేశాలు సీరియస్ అయిన తర్వాత అయినా పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు. అసలు పోలీసులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? గత 3 నెలల కాలంలో దాదాపుగా 667 మంది ఈ యాక్సిడెంట్ల వల్ల, ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగినటువంటి యాక్సిడెంట్ వల్ల చనిపోయారు అనేది ఆ కోర్టుకి దృష్టికి వెళ్ళినటువంటి నేపథ్యంలో గౌరవ హైకోర్టు అయితే సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో అటు పోలీసు వ్యవస్థ, ముఖ్యంగా ఈ చలాన్లు రాసేవాళ్ళు కానీ, ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సినటువంటి వాటిని చూసే పోలీసులు కానీ అలసత్వం వహిస్తున్నారు. పోలీసులు కరెక్ట్ గా ఉండకపోవడం వల్లనే వాహనదారులు హెల్మెట్ కూడా ధరించట్లేదు అనేది ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి ఎంటర్ అయిన మరుక్షణమే సీట్ బెల్ట్ పెడతారు. అట్లాంటిది ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఈ విధంగా ఉంటున్నారు అనేది తెలియట్లేదు అనేది ఘాటుగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లాంటి కీలకమైనటువంటి నగరాల్లో కూడా అమలు కావట్లేదు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అయితే దీనికి భిన్నంగా ఒక విధంగా చెప్పాలంటే విశాఖపట్నం ఈ హెల్మెట్ ధరించే విషయంలో కొంత బెటర్ అని చెప్పుకోవచ్చు. మనము విజువల్లో కూడా చూస్తే, అంటే ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి దాదాపుగా 85% హెల్మెట్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ హెల్మెట్ అనేది కంపల్సరీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ హెల్మెట్ ధరించినటువంటి పక్షంలో ఖచ్చితంగా అటు ట్రాఫిక్ పోలీసులు కానీ, సివిల్ పోలీసులు కానీ వీళ్ళ మీద ఫోటోలు తీయడం, అదేవిధంగా ఎక్కడికెక్కడ కెమెరాల్లో కొంతవరకు రికార్డ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి తోడు సీసీ కెమెరాల్లో కూడా కొంత రికార్డ్ అవుతున్నట్టు పోలీసులు స్పాట్ లో ఉండి వీటన్నింటినీ కూడా ఫొటోస్ తీసి వీళ్ళకి చలాన్లు వేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే చలాన్లు వసూలు చేసే విషయంలో కూడా పోలీసులు విఫలం చెందుతున్నారు. అట్లాంటి వాళ్ళకి అవసరమైతే నీటి కుళాయిలు ఆపేయండి, పవర్ ను కూడా కట్ చేయండి, అప్పుడు ఖచ్చితంగా కడతారు, వాళ్ళు ఒక జాగ్రత్త వస్తుంది. హెల్మెట్ వాడకం అనేది ఖచ్చితం అని చెప్తున్నటువంటి పరిస్థితి హైకోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సత్తాస్. రైట్, థాంక్యూ రాజు.